చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ఇక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు 4 కోట్ల మంది వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్గా ఉన్నదో. కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గంట నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళని వాళ్ళంతా ఇట్లా చంపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఇంకేమన్నా మళ్ళీ ఇంకేమంటారా? క్లారిటీ వచ్చిందా మళ్ళీ మీకు? తర్వాత ఇక్కడ కేటీఆర్ కాళేశ్వరం మెగాడి ప్రాజెక్ట్ మీద కేసు వేసింది. ఈ రోజు నేను కేసు గెలిచేదంట జీర్ణించుకోలేక ఇట్లా బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలిపి ఈ కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గంట నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతకాలం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద కేసు వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్గా చెప్తున్న విషయం. సామాజిక కార్యకర్తకు ఎవరుంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు? ఆయన ప్రజాధనం 1,00,000 కోట్లు దోసుక తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్గా ఫైట్ చేస్తుండ్రు. ఇంత అన్యాయంగా ఎక్కడ చూడలే. అదొక టీఆర్ఎస్ పార్టీకే. ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి చావడానికి కారకులైండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది సకల జనుల సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టినా అర్థమవుతలేదు. మీరు